నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంకొక కొత్త టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము, కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటిలో కూడా ఎలక్ట్రోస్టాటిక్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్లో పాయింట్ చార్జెస్ని డిస్కస్ చేసాం. అంటే ఒక పాయింట్ చార్జ్ వల్ల ఫోర్స్ ఎంత, ఒక పాయింట్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఇవన్నీ డిస్కస్ చేసాం. బట్ రియాలిటీలో మనం చూస్తే కనుక 99% కేసెస్లో పాయింట్ చార్జెస్ కనిపించవు, బట్ కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. సో మీకు అప్పుడు డౌట్ రావచ్చు, ఎందుకు మనం పాయింట్ చార్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ దట్టు మనకి ఉన్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూలుంబ్ ఇచ్చిన ఫార్ములాస్, అంటే కూలుంబ్స్ లా పాయింట్ చార్జెస్కి వ్యాలిడ్, యాక్చువల్గా కంటిన్యూస్ చార్జెస్కి కాదు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి కానప్పుడు ఈ ఫార్ములాస్ని మనం కంటిన్యూస్ చార్జెస్కి ఎలా యూజ్ చేయాలి అనేసి, అసలు ఎందుకు మనం పాయింట్ చార్జెస్ గురించి డిస్కస్ చేసాము అనేది కూడా డౌట్ వస్తుంది. బేసిక్గా మ్యాథమెటికల్ సింప్లిసిటీ కోసం మనం పాయింట్ చార్జెస్ని కన్సిడర్ చేసాము. సో వెరీ సింపుల్గా మనం సాల్వ్ చేయాలి మ్యాథమెటిక్స్ యూజ్ చేసి అంటే పాయింట్ చార్జెస్ ఆర్ ద బెస్ట్ అనమాట. అయితే కంటిన్యూస్ చార్జెస్ విషయానికి వస్తే వాటిని డీల్ చేయడం అనేది మోర్ కాంప్లికేటెడ్ ఉన్న మ్యాథమెటిక్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఏవైతే కూలుంబ్స్ లా ఫార్ములాస్ పాయింట్ చార్జెస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ ని ఒక హై ఎండ్ మ్యాథమెటిక్స్ హెల్ప్ తీసుకొని సో కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ని సాల్వ్ చేయడానికి కూడా యూజ్ చేయవచ్చు. సో మనం ఫర్దర్ గా కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ప్రాబ్లమ్స్ ని ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి సో వాటిని సాల్వ్ చేయడానికి బేసిక్ గా మనం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది ఈ లెసన్ లో నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనకి బేసిక్ గా ఏం కావాలి కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ని డీల్ చేయడానికి అనేది చూద్దాము. సో దాంట్లో భాగంగా మనం ఈ లెక్చర్ ని డిస్కస్ చేస్తాం. సో చూడండి ఒకసారి. సో బేసిక్ గా ఒక ఆబ్జెక్ట్ కి మనం చార్జ్ ని గనక ఇస్తే అది ఎన్ని రకాలుగా చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవడానికి పాసిబిలిటీ ఉందో మనం ఇక్కడ చూస్తున్నాము. 3 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, ఆర్ దాన్నే లైన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎల్ లెంత్ ఉన్న థిన్ రాడ్ ఇచ్చారు అనుకున్నాం. సో ఆ రాడ్ ని మీరు చార్జ్డ్ ఆబ్జెక్ట్ గా మారిస్తే అక్కడ చార్జ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద రాడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రింగ్ తీసుకోండి, ఆ రింగ్ ని కనుక చార్జ్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేస్తే సో మీకు చార్జ్ రింగ్ మీద ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే పెరిఫెరల్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అది కూడా మీకు లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కే ఎగ్జాంపుల్. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, రింగ్ అనేది 2 డైమెన్షనల్ కదా, అంటే ఒక ప్లేన్ లో ఉంటది కదా, మరి చార్జ్ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేది ప్లేన్ లోనే అవుతుంది అనుకుంటారు. బట్ మీకు రింగ్ అనేది ప్లేన్ లోనే ఉంటుంది కానీ ఆ చార్జ్ అనేది పెరిఫెరల్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను రింగ్ ని ఒక ఎండ్ దగ్గర కట్ చేస్తే అది మళ్ళీ ఒక థిన్ రాడ్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతే సింపుల్. ఓకే. సో ఇక్కడ ఈ లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లో ఏదైతే ఒక థిన్ రాడ్ కానీ రింగ్ కానీ చార్జ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే మనం ఒక కాన్స్టెంట్ ని డిఫైన్ చేయగలుగుతాం అనమాట. చార్జ్ అనేది ఓన్లీ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు మాత్రం ఒక కాన్స్టెంట్ ని డిఫైన్ చేయగలుగుతాము. ఆ కాన్స్టెంట్ ని ఏమంటారంటే, అంటే లీనియర్ చార్జ్ కేసులో చార్జ్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు డిఫైన్ చేసే కాన్స్టెంట్ ని లీనియర్ చార్జ్ డెన్సిటీ. సో చూడండి ఇక్కడ లీనియర్ చార్జ్ డెన్సిటీ, దాన్ని లాంబ్డా అనే టర్మ్ తో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట, లీనియర్ చార్జ్ డెన్సిటీ. సో లాంబ్డాని ఎలా డిఫైన్ చేసామంటే ఆ ఆబ్జెక్ట్ కి మనం ఇచ్చిన టోటల్ చార్జ్ ని ఆ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చే కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తాం, లీనియర్ చార్జ్ డెన్సిటీ. సో ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ కి యూనిఫామ్ చార్జ్ ని డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకుందాం. ఆ రాడ్ ని మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ స్మాల్ పీసెస్ చేయండి, ఒక స్మాల్ పీస్ తీసుకోండి,
అలాంటి చాలా నెంబర్ ఆఫ్ స్మాల్ పీసెస్గా అజ్యూమ్ చేసుకొని ఒక స్మాల్ పీస్ని కన్సిడర్ చేయండి. ఆ స్మాల్ పీస్ మీద లెటర్స్ కన్సిడర్ ఎంత ఛార్జ్ ఉంది అనుకుందాము అంటే డెల్టా క్యూ అనే ఛార్జ్ ఉంది అనుకుందాం. చాలా 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 తక్కువ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అన్నమాట డెల్టా క్యూ. ఆ స్మాల్ ఎలిమెంట్ యొక్క లెంత్ ని డెల్టా ఎల్ అనుకోండి. సో ఇప్పుడు ఈ రెండిటి రేషియో తీసుకుంటే డెల్టా క్యూకి డెల్టా ఎల్కి ఏదైతే ఆ స్మాల్ ఎలిమెంట్కి ఆ వచ్చే రేషియో అనేది క్యూ బై ఎల్కి ఈక్వల్ అవుతుంది. సో ఆ కాన్స్టెంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అది ఎప్పుడు జరుగుతుందంటే ఛార్జ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు మనకి ఆ కాన్స్టెంట్ అనేది వస్తుంది కదా, ఆ కాన్స్టెంట్ ని లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అని అంటారు, లాంబ్డా. ఓకే, దిస్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట ఛార్జ్ లో, లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కేసు. సో నెక్స్ట్ కేసు ఏంటిదంటే ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధానం ఓవర్ ద సర్ఫేస్ అన్నమాట, సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో ఎక్కడెక్కడ అంటే మీరు ఎగ్జాంపుల్స్ తో చూస్తే మీకు ఆ సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎక్కడెక్కడ సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాలో స్పియర్ తీసుకున్నారు. సో ఇప్పుడు హాలో స్పియర్ కి మనం ఛార్జ్ ఇస్తే ఛార్జ్ ఎక్కడ అంటే ఓవర్ ద సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ హాలో స్పియర్. నెక్స్ట్ హాలో సిలిండర్, ఇక్కడ రాశాను హాలో సిలిండర్. థిన్ డిస్క్, వెరీ వెరీ థిన్ ఉన్న ఒక డిస్క్ తీసుకుంటే మీకు అక్కడ కూడా ఛార్జ్ అనేది సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. హాలో కోన్. నెక్స్ట్ లామినార్ షీట్, లామినార్ షీట్. సో థిన్ షీట్స్ అన్నమాట, వెరీ వెరీ థిన్ షీట్స్, లామినార్ షీట్స్. మనం ఆ లామినార్ షీట్ ని ఒక ట్రయాంగులర్ షేప్ లో కట్ చేసి దానికి ఛార్జ్ ఇచ్చాము, అది కూడా ఎగ్జాంపుల్ అవుతుంది సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కి. మనం ఏ షేప్ లో అయినా లామినార్ షీట్ ని తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కి. ఇక్కడ కూడా సేమ్ ఛార్జ్ కనుక యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద సర్ఫేస్ ఛార్జ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే ఇక్కడ కూడా మనం ఒక కాన్స్టెంట్ ని డిఫైన్ చేయగలుగుతాం. ఆ కాన్స్టెంట్ ని ఏమంటారు అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటారు, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. దాన్ని సిగ్మా అనే నోటేషన్ తో మనం రిప్రజెంట్ చేస్తాము. సో సిగ్మాని ఎలా డిఫైన్ చేస్తామంటే, సో టోటల్ ఛార్జ్ అనేది మనం ఆబ్జెక్ట్ కి ఎంత ఛార్జ్ అయితే ఇస్తామో టోటల్ ఛార్జ్ డివైడ్స్ విత్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నమాట. ఆ టోటల్ సర్ఫేస్ ఏరియాతో మనం డివైడ్ చేస్తే టోటల్ ఛార్జ్ ని మనకు వచ్చే కాన్స్టెంట్ ని సిగ్మా అంటారు. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయిన ఛార్జ్ అనేది కనుక యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే మనం ఆ సర్ఫేస్ ని ఎన్ని స్మాల్ సర్ఫేస్ ఎలిమెంట్స్ గా తీసుకున్నా ప్రతి సర్ఫేస్ మీద ఈ రేషియో అనేది సేమ్ అదే రేషియో అంటే క్యూ బై టోటల్ సర్ఫేస్ ఉన్న రేషియో వాల్యూనే వస్తుంది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మాల్ సర్ఫేస్ ఎలిమెంట్ తీసుకుంటున్నా, సర్ఫేస్ ఏరియా ఎలిమెంట్ డెల్టా ఎస్ అనుకుంటున్నా. సో దీని మీద ఉన్న ఛార్జ్ డెల్టా క్యూ అనుకుందాం, లెట్ ఇట్ బి. సో ఈ డెల్టా క్యూని డెల్టా ఎస్ తో డివైడ్ చేస్తే మళ్ళీ ఏ వాల్యూ వస్తుందంటే సిగ్మానే వస్తుంది. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఛార్జ్ అనేది సర్ఫేస్ మీద యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు. ఈ సిగ్మాని ఏమంటారంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని అంటారు. అలానే ఫైనల్ గా మనకి ఇంకొక టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనం ఇచ్చిన ఛార్జ్ అనేది త్రూఅవుట్ ద వాల్యూమ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే దాన్ని వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు ఆబ్జెక్ట్ లో. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సాలిడ్ స్పియర్. ఇక్కడ మోర్ స్పెసిఫిక్ గా రాయాలంటే కనుక నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ అని చెప్పాలి, రాయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సాలిడ్ స్పియర్ కండక్టింగ్ నేచర్ కనుక ఉంటే మనం ఇచ్చే ఛార్జ్ అనేది త్రూఅవుట్ ద వాల్యూమ్ డిస్ట్రిబ్యూట్ కాదు. సో నెక్స్ట్ ఫర్దర్ లెసన్ లో మనం కండక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ ని థరోగా స్టడీ చేసేటప్పుడు ఒకసారి అది చూద్దాము. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాలిడ్ స్పియర్ అంటే నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ లో మాత్రమే మనం ఇచ్చే ఛార్జ్ అనేది త్రూఅవుట్ ద వాల్యూమ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అలానే సాలిడ్ సిలిండర్, సాలిడ్ కోన్, లేదు అంటే క్యూబ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఛార్జ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే ఇక్కడ కూడా మనం ఒక కాన్స్టెంట్ ని డిఫైన్ చేయవచ్చు. దాన్ని ఏమంటారంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. దాన్ని రో అనే టర్మ్ తో రిప్రజెంట్ చేస్తారు. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారు. లీనియర్ ఛార్జ్ డెన్సిటీని లాంబ్డా. సో వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీని రోతో రిప్రజెంట్ చేస్తాము. రో అనేది రేషియో ఏ రెండు టర్మ్స్ మధ్య అంటే టోటల్ ఛార్జ్, ఆబ్జెక్ట్ కి ఇచ్చిన టోటల్ ఛార్జ్ ని ఆ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ వాల్యూమ్ తో డివైడ్ చేస్తే మనకి వచ్చే కాన్స్టెంట్ ని
సో రో అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీగా మనం తీసుకుంటాము. సో ఇక్కడ కూడా అంతే, యూనిఫామ్ గా కనుక చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే త్రూఅవుట్ ద వాల్యూమ్, మనం ఎంత చిన్న వాల్యూమ్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకున్నా కానీ ఆ వాల్యూమ్ ఎలిమెంట్ మీద ఉన్న చార్జ్ ని మళ్ళీ ఆ వాల్యూమ్ తో డివైడ్ చేస్తే మనకి రో అనే కాన్స్టెంట్ వాల్యూనే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం బేసిక్ గా అంటే చార్జ్ కనుక కంటిన్యూస్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే ఫస్ట్ అసలుకి ఆబ్జెక్ట్ మీద చార్జ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిందని మనకు ఒక ఐడియా వస్తుంది, తెచ్చుకోవాలి. అది లీనియర్ డిస్ట్రిబ్యూషనా, సర్ఫేస్ డిస్ట్రిబ్యూషనా, వాల్యూమ్ డిస్ట్రిబ్యూషనా, దాన్ని బట్టి అక్కడ మనకి ఒక కాన్స్టెంట్ ని డిఫైన్ చేసుకొని మనం ప్రొసీడ్ అవుతాం అనమాట, అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద కేసులో మనం ఒక ఆబ్జెక్ట్ మీద చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఆ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ వల్ల మనం ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. సో అక్కడ కేసు ఏంటిది, వాల్యూమ్ అనేది చార్జ్ అనేది కంటిన్యూటీ ఉంది, అంటే కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. నేనేదో ఒక ఫార్ములా అంటే పాయింట్ చార్జ్ కి యూజ్ చేసే ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయలేము. ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేసి సో ఆ కాన్స్టెంట్ ని డిఫైన్ చేసి తర్వాత మనం ప్రొసీడ్ అవుతాము. సో బేసిక్ అయితే కనుక ఇది తెలిసి ఉండాలి, దీని తర్వాతనే ఫర్దర్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ.